వెల్కమ్ టు మీ చేతన ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఇవాళ మనం విలేజ్ స్టైల్లో చాలా రుచికరమైన వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి పర్పుల్ కానీ గ్రీన్ వంకాయలైనా సరే లేతవి ఈక్వల్ క్వాంటిటీస్లో టమాటాస్తో కలిపి తీసుకోవాలి. వంకాయలు 1/2 kg అయితే టమాటాలు కూడా 1/2 kg చొప్పున తీసుకోవాలి. ఇప్పుడు తయారీ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మన రుచికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను ఒలిచి యాడ్ చేసుకొని కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయను కూడా వేసి కుక్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని యాడ్ చేసుకొని కాస్త పసుపుని వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టమాటాస్ని ఎక్కువ మిక్స్ చేయకుండా కుక్ చేసుకోవాలి. వంకాయల్ని ముందుగా కట్ చేసుకుంటే కాస్త సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే కలర్ చేంజ్ అవ్వకుండా, చేదు లేకుండా చాలా టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు వంకాయలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి 2 to 3 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేటప్పుడు కాస్త చింతపండుని యాడ్ చేసుకోవాలి. టమాటాస్తో ఉన్న పులుపు సరిపోతుంది. కాస్త ఇలాంటి కర్రీస్కి చింతపండుని యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చాలా కొద్దిగా చింతపండుని యాడ్ చేశాను. అవి కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని, నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తే వడియంని యూస్ చేస్తున్నాను. ఇది తెలియని వాళ్ళు, లేని వాళ్ళు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కాస్త కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపును పక్కన పెట్టేసుకొని దీన్ని ఈ మూకుడిని మట్టితో చేస్తారు. ఇది పప్పు మెదుపుకోవడానికి యూస్ చేస్తారు మా వైపు. ఇందులోనే ఇలాంటి కర్రీస్కి పుల్లకూరలు అంటారు మా ఊర్లో ఇలా వంకాయ బజ్జీని. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా మూకుడులో వేసుకొని పప్పు గుత్తితోటి ఇలా మెదిపేసుకోవాలి. కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మెదుపుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా కాస్త టమాటాస్, వంకాయలు ఒక 70% మెదిపాయంటే సరిపోతుంది. ఇలా పోపుతోటి సర్వ్ చేసేసుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.